Yeah, so good evening, friends. Further continuing with the ప్రొఫెషనలైజేషన్ ఆర్ యు సే ప్రోగ్రామింగ్కి సంబంధించినంత వరకు మొదట మనం ఒక బేసిక్ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ప్రోగ్రామర్ అవ్వాలి అని అంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, మనం ప్రోగ్రామర్స్, మనం యూజర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రోగ్రామింగ్ చేస్తాము, రైట్? సో ఇప్పుడు ఇది కంప్యూటర్ అని అనుకుందాం, వీడు యూజర్ అని అనుకుందాం. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఆ, మనం ఇక్కడ పిక్చర్లో లేము. ఓకే, వీడు యూజర్, ఇది కంప్యూటర్. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించారనుకోండి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అంటే ఆ, వీడు మొదట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే, అంటే మనం ప్రోగ్రామింగ్ చేసి వాడికి ఇచ్చేస్తాం, వాడు ఆ ప్రోగ్రామ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాడు. ఓపెన్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే వాడు కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాడు. ఇది ఫస్ట్ జరిగే ప్రాసెస్. ఆ తర్వాత కంప్యూటర్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత దాని మీద ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత వాడికి అవుట్పుట్ ఇస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే నేను కంప్యూటర్ అంటే ఇక్కడ కంప్యూటర్ బొమ్మ గీయలేదు, ఊరికే మానిటర్ బొమ్మ గీచాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే ఇన్పుట్, యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది, దాని మీద ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఇది కాకుండా వాళ్ళ మధ్య జరగడానికి ఇంకేమీ లేదు. సో యూజర్ ఇన్పుట్ ఇస్తాడు దేనితో అంటే కీబోర్డ్తో ఇన్పుట్ ఇస్తాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. యూజర్ కీబోర్డ్లో టైప్ చేసి ఏదో డాటా ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి. యూజర్ని అది ఎక్కడ స్టోర్ అయింది అంటే సిపియులో అని అంటాడు. ప్రాసెస్ ఎక్కడ జరిగింది అంటే సిపియులో అని అంటాడు. అంటే యూజర్కి ఏం జరిగినా అది సిపియులో జరిగింది అంత నాలెడ్జ్ వాడికి ఉంటే చాలు. కానీ మనం ప్రోగ్రామర్స్, మనకి ఈ నాలెడ్జ్ సరిపోదు. మనకు సిపియులో స్టోర్ ఎక్కడ జరిగింది అని మనమే ఎక్కడ స్టోర్ చేయాలి అని మనమే చెప్పాలి. కాబట్టి స్టోర్ ఎక్కడ జరిగిందన్న నాలెడ్జ్ మనకు ఉండాలి. ప్రాసెస్ ఆఫ్ కోర్స్ సిపియు లోపల, మైక్రో ప్రాసెసర్ లోపల జరుగుతుంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. యూజర్కి వీటితో పని లేదు. కాబట్టి యూజర్ నాలెడ్జ్ లెవెల్ వేరు, ప్రోగ్రామర్ నాలెడ్జ్ లెవెల్ వేరు అని నేను మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. యూజర్ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తాడు, ఆ తర్వాత అది స్టోర్ అవుతుంది. స్టోర్ ఎక్కడ అవుతుంది అని అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది, మెయిన్ మెమరీ, రైట్? ఇది చాలా చిన్న విషయం. ర్యామ్లో ఎక్కడ స్టోర్ అవుతుంది ఈజ్ అ బిగ్ క్వశ్చన్. వాడు ఇన్పుట్ ఇస్తే కీబోర్డ్ నుంచి ఇచ్చే ఇన్పుట్, మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నట్లు యూజర్ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తే అది సే బయట నుంచి నాన్నగారు కూరగాయలు తెస్తే అది స్లాబ్ మీద పెట్టారు లాగా అది ర్యామ్లోకి వస్తుంది. ఇప్పుడు ర్యామ్లో ఎక్కడికి వస్తుంది దట్ వి విల్ సీ లేటర్. ఆ తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే మైక్రో ప్రాసెసర్ లోపల జరుగుతుంది. మైక్రో ప్రాసెసర్ అంటే ఏదో మిక్సీ లాంటిది. మిక్సీ అంటే రెండు ఉంటాయి, మిక్సీ ఉంటుంది, పైన జార్ ఉంటుంది. అలాగా మనకి మైక్రో ప్రాసెసర్లో కూడా మిక్సీ లాంటి కంటెంట్ ఏఎల్యు ఉంది, దట్ యాక్చువల్లీ పర్ఫార్మ్స్ ప్రాసెస్. మిక్సీ జార్ లాంటిది మనకి సిపియు రిజిస్టర్స్ ఉన్నాయి దట్ యూజ్డ్ టు స్టోర్ డేటా డ్యూరింగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ప్రాసెస్ అయిన తర్వాత రిజల్ట్స్ మళ్ళీ స్టోర్ బ్యాక్ ఇంటూ ర్యామ్ జరుగుతాయి. ఆ తర్వాత అవి మానిటర్ మీద ఎక్స్ప్రెస్ అవుతాయి. యూజర్ అవుట్పుట్ చూసుకుంటాడు మానిటర్ మీద. దిస్ ఇస్ వాట్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు వీటిలో కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇచ్చేది యూజర్, మానిటర్ మీద అవుట్పుట్ చూసుకునేది యూజర్. అఫ్ కోర్స్ ర్యామ్లో స్టోర్ ఎక్కడ అవుతుంది, అసలు ర్యామ్లో స్టోర్ అవుతుంది అన్న సంగతి యూజర్కి తెలియదు. యూజర్కి తెలిసినంత వరకు సిపియూలో స్టోర్ అయింది. అంటే ఇక్కడ ర్యామ్లో ఎక్కడ స్టోర్ అవుతుందో అది యూజర్కి సంబంధం లేని విషయం, వాడికి సంబంధించి సిపియూలో జరిగింది అంతే. కానీ మనం ప్రోగ్రామర్, మనకు అది తెలిసి ఉండాలి. ఇది మనం చెప్పుకున్నాం. అండ్ ప్రాసెస్ మైక్రో ప్రాసెసర్లో జరుగుతుంది, ఇది కూడా మనకే తెలియాలి, యూజర్కి దాంతో సంబంధం లేదు.
కొంచెం క్లియర్గా గమనించారనుకోండి, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అవుట్పుట్ వచ్చినప్పుడు యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యి అవుట్పుట్ని చూసుకుంటున్నాడు. ఓకే, ఈ స్టోర్ అయ్యే లొకేషన్కి యూజర్కి ఇంటరాక్షన్ లేదు, ప్రాసెస్కి యూజర్కి ఇంటరాక్షన్ లేదు. ఇది చాలా బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ప్రోగ్రామర్ కాబట్టి మనకు యూజర్కి తేడా ఉంది. ఇక్కడ ఏదైతే బొమ్మ గీచుందో ఈ బొమ్మలో యూజర్ ఉన్నాడే కానీ మనం లేం. యూజర్ రోల్ అర్థమైంది. ఇప్పుడు మన రోల్ అర్థం చేసుకోవాలి. మనం ప్రోగ్రామర్, మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కొంచెం జాగ్రత్తగా గమనించారనుకోండి, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకో కంప్యూటర్ అని మనమే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మానిటర్ మీద అవుట్పుట్ చూపించు కంప్యూటర్ అని మనమే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ర్యామ్లో ఈ లొకేషన్లో స్టోర్ చేసుకో కంప్యూటర్ అని మనమే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఆ మైక్రో ప్రాసెసర్ ప్రాసెస్ ఇలాగే చెయ్యి అని మనమే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అంటే ఓవరాల్గా వీడు చేసే పనులు పక్కకు పెట్టి ఈ జరిగే అన్ని విషయాలు మనమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, దానినే ప్రోగ్రామింగ్ అని అంటాము. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. అంటే మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇన్పుట్ తీసుకో, స్టోర్ చేసుకో, ప్రాసెస్ చెయ్యి, అవుట్పుట్ ఇలా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఈ ఇన్పుట్ తీసుకో, అవుట్పుట్ ఇవ్వు అనే రెండు ఇన్స్ట్రక్షన్లో మాత్రమే యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతాడు. స్టోర్ చేసుకునేది, ప్రాసెస్ చేసేది యూజర్ ఇంటరాక్ట్ అవ్వడు. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఒక రకమైన క్లాసిఫికేషన్కి రావచ్చు. జనరల్గా ప్రోగ్రామింగ్లో ఈ క్లాసిఫికేషన్లు ఎవరు చెప్పరు కాబట్టి మనకి ప్రోగ్రామింగ్ అంటే పెద్ద గజిబిజిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీ గోయింగ్. ఇది సి లాంగ్వేజ్ కోసం నేను చెప్పడం లేదు. దేనిలో అయినా మీరు చేసే పని ఇంతే. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మీరు చేసే పని ఇంతే కాబట్టి కాస్త జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోండి. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఈ రెండు విషయాలలో మాత్రం యూజర్కి ఇంటరాక్టివిటీ ఉంటుంది. అంటే మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఇది యూజర్కి కంప్యూటర్కి మధ్య మీడియేటర్గా పనిచేస్తుంది. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీడియేటర్గా పనిచేస్తుంది. మీడియేటర్ అంటే మధ్యవర్తి, బ్రోకర్. దీనిని ఇంగ్లీష్లో ఇంకొక పదంతో చెప్తారు, ఇంటర్ఫేస్ అని అంటారు. ఇంటర్ఫేసింగ్, INTERFACE. ఇంటర్ఫేసింగ్ అని అంటే మధ్యవర్తిత్వం వహించడము, బ్రోకరేజ్, మీడియేటర్షిప్ అని అర్థం. అంటే మనం రాసే ఈ కోడ్ ఏదైతే ఉందో అది యూజర్కి కంప్యూటర్కి మధ్య మీడియేటర్షిప్ చేస్తుంది. దీనిని యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి పనికొచ్చే వస్తువు కాబట్టి ఈ కోడ్ని యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాము. ఆ, ఇది ర్యామ్లో డాటా స్టోరేజ్కి పనికొస్తుంది. మైక్రో ప్రాసెసర్ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఓవరాల్గా మనము మూడు రకాలుగా మనం రాస్తున్న కోడ్ని మనం మూడు భాగాలుగా విభజించుకోవచ్చును. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, రెండు డాటా స్టోరేజ్, మూడు ప్రాసెస్. ఇప్పుడు సి టచ్ ఉన్న వాళ్ళు, నాట్ ఓన్లీ సి ప్రోగ్రామింగ్ టచ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఆ, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను చెప్పే విషయాలు వింటే. ఫస్ట్ థింగ్, తెలియని వాళ్ళకి ఓహో ఇవన్నీ తెలుసుకోబోతున్నాం అనే ఐడియా వస్తుంది. సో వెన్ వీ డెవలప్ ఏ ప్రోగ్రామ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ త్రీ థింగ్స్. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, రెండోది డాటా స్టోరేజ్, ఇక మూడోది ప్రాసెస్. సో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే దిస్ పార్ట్ ఆఫ్ ది కోడ్ ప్రొవైడ్స్ interactivity between user and the computer. That is, we write a code to take input and give output. And it is done with IO functions in case of C.
నాట్ ఓన్లీ సి, ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఐఓ ఫంక్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని అంటాము. ఏదో కొన్నిగా అదర్ టెక్నాలజీస్కి వెళ్ళినప్పుడు ఏదో స్ట్రీమ్స్ అనే పదం వాడతాం, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. అక్కడ మీరు స్ట్రీమ్ అన్నా, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అన్నా, ఆ ఫంక్షన్స్ అన్నా, అది చేసే కాన్సెప్ట్ ఒకటే. ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో it is managed with the IO functions in case of C. In case of object oriented programming, it is managed with the IO streams. Then comes data storage. It is taken care with the uh, variables, arrays, pointers, structures, unions, files, etc. Process is managed with the operators, branching, loops, functions, ఎక్సెట్రా. అంటే ఇది సి లాంగ్వేజ్కి సంబంధించిన పదాలు నేను కొన్ని వాడాను. అంటే ఓవరాల్గా మీరు సి లాంగ్వేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ వర్కింగ్ అవుట్ విత్ గ్రాడ్యుయేషన్, జనరల్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఆర్ ఇంజనీరింగ్ లెవెల్, ఆర్ యు ఆర్ వర్కింగ్ విత్ పీజీ లెవెల్, ఆర్ యు వాంట్ టు లెర్న్ థింగ్స్ ప్రొఫెషనల్లీ, ఇఫ్ యూ వాంట్ టు వర్కౌట్ విత్ మల్టిపుల్ థింగ్స్, స్టిల్ ద బేసిక్ కాన్సెప్ట్ ఈస్ దిస్. మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే మీరు మూడు విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, రెండు డేటా స్టోరేజ్, మూడు ప్రాసెస్. అంటే సిలో బాగానే ఉంది సార్, మరి సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటే దానిలో ఏం చేస్తామంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, డేటా స్టోరేజ్, ప్రాసెస్. అంటే జావా నేర్చుకుంటే సార్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, డేటా స్టోరేజ్, ప్రాసెస్. అంటే సార్ మేము జావా, అరకల్ రెండు మిక్స్ చేసి వర్క్ చేయాలి అని అంటే మేము ఇంకా ఏం చేస్తాం సార్? ఏం చేయరు. యూజర్ ఇంటర్ఫేస్, డేటా స్టోరేజ్, ప్రాసెస్. అంటే మేము వెబ్ టెక్నాలజీస్కి వెళ్ళి హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్, క్యాస్కేడింగ్, స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్, ఆ తర్వాత పిహెచ్పి, లేకపోతే ఏదో జావా జేఎస్పీస్, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఏఎస్పీస్, ఆ తర్వాత డిబిఎంఎస్, ఇవన్నీ వాడితే మేము ఏం చేస్తాం? ఈ మూడే చేస్తారు: యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, డేటా స్టోరేజ్, ప్రాసెస్. ఎందుకంటే సి నేర్పించేటప్పుడు స్టార్టింగ్లో ఏదో టోకెన్స్ ఆఫ్ సి అంటారు, ఓకే, వేరియబుల్స్ అంటారు, ఆ తర్వాత ఆపరేటర్స్ అని అంటారు, ఆ తర్వాత బ్రాంచింగ్ అంటారు, లూప్స్ అంటారు, ఆ తర్వాత యారేస్ అంటారు, మళ్ళీ ఫంక్షన్స్ అంటారు, మళ్ళీ పాయింటర్స్ అంటారు, స్ట్రక్చర్స్ అంటారు, యూనియన్స్ అంటారు, ఫైల్స్ అంటారు. దేర్ ఎండ్స్ మ్యాటర్, సి ఈస్ కంప్లీటెడ్. అఫ్ కోర్స్ జావాలో కూడా యూ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. జావాలో కూడా ఆపరేటర్స్ అంటారు, బ్రాంచింగ్ అంటారు, లూప్స్ అంటారు, ఫంక్షన్స్ అంటారు, ఎక్సెట్రా. ఇక్కడ ఏదో ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటారు, ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు, ఆ తర్వాత థ్రెడ్ మేనేజ్మెంట్ అంటారు. అవన్నీ ప్రాసెస్కి సంబంధించినవి. డేటా స్టోరేజ్కి ఏం వాడతారంటే సేమ్ వేరియబుల్స్, యారేస్. జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లేదు. స్ట్రక్చర్స్ బదులు క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనే పదం వాడతారు. ఎనీహౌ, ఇక్కడ కొన్ని టెక్నాలజీస్లో స్ట్రీమ్స్ అనే పదం వాడతారు, కొన్ని టెక్నాలజీస్లో ఐఓ ఫంక్షన్స్ అనే పదం వాడతారు. అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు సి తెలిసిన వాళ్ళకి మొత్తం సి దీనిలో కవర్ అయిపోయింది. అసలు సి తెలియని వాళ్ళు జస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అదేందో వేరియబుల్ అంట, దాన్ని వాడతారంట, అదేందో యారే అంట, దాన్ని వాడతారంట, అంటే ఇవన్నీ సి సిలబస్లో నేర్పుతారు అని పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వన్ బై వన్ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తూ వస్తాం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ కంటే ముందు నేను వేరే కాన్సెప్ట్ ఒకటి చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆ విషయాలు జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు. అవి తెలియకుండా వర్కౌట్ చేయాలి అని అంటే అగైన్ ఇట్ ఈస్ సంథింగ్ క్రేజీ, అండ్ వాటిని మిస్అండర్స్టాండ్ చాలా ఎక్కువ చేసేసుకుంటాం. రైట్. ఐ హోప్ ఈ మూడు విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఆ, ఇవన్నీ కూడా ఇక్కడి వరకు, ఇవన్నీ ర్యామ్లోనే మేనేజ్ అవుతాయి. ఫ్యూచర్లో డేటా యూస్ చేసుకోవాలి అని అంటే ర్యామ్లోంచి మనం హార్డ్ డిస్క్లోకి పంపిస్తాం, అప్పుడు దానిని ఫైల్ అని అంటాం. అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. అదర్వైజ్ కాన్సెప్ట్స్ ఆర్ సింపుల్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని పక్కకు పెట్టి యూనో మనకి హార్డ్ డిస్క్ అని ఒక పార్ట్ ఉంది కంప్యూటర్లో. హార్డ్ డిస్క్ అన్న వెంటనే అది యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫర్ ఫ్యూచర్ యూటిలైజేషన్. అంటే ఇక్కడ దీనిలో ఇదేందో సిడి అని రెండు వచ్చినాయి సార్. అంటే పాత రోజుల్లో ఫ్లాపీ డ్రైవ్స్ అని ఉండేటివి.
జనరల్గా చాలా పాత రోజుల్లో, అంటే దాదాపుగా టు 90s ఎండింగ్కి ఫ్లాపీ డ్రైవ్స్ కనుమరుగైపోయినాయి. 99 2000 ఆ ప్రాంతంలో ఫ్లాపీ డ్రైవ్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ అయిపోయి సిడీస్ అవన్నీ వచ్చేసి అడ్వాన్స్మెంట్ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అన్నది జరగడం జరిగింది. ఎనీహౌ, ఆ పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే హార్డ్ డిస్క్ ఉండేది కాదు కాబట్టి ఫ్లాపీ డిస్క్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ బూటప్ జరిగేది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లాపీ డిస్క్ నుంచి బూటప్ జరిగేది. ఆ రోజుల్లో రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ జనరల్గా యూజ్ అయ్యేవి. డాటా సెక్యూరిటీ బాగుండాలి, సర్వీసెస్ బాగుండాలి అని అంటే యూనిక్స్ వాడేవాళ్ళు. అదర్వైజ్ డాస్ అని ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు విండోస్లో మనం సిఎండి అని ఓపెన్ చేసి టైప్ చేస్తే వచ్చే బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఎన్వైర్న్మెంట్, దాని పేరే డాస్ అని పెట్టినారు. సో లిటరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని దానికి పేరు. ఫ్లాపీ డిస్క్ నుంచి లోడ్ అవుతుంది కాబట్టి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుండేవాళ్ళు. జనరల్గా ఒక కంప్యూటర్కి ఆ ఫ్లాపీ డిస్క్ని ఇన్సర్ట్ చేయడానికి ఒక డ్రైవ్ ఇచ్చి ఉండేవాళ్ళు. ఆ డ్రైవ్లోకి ఫ్లాపీ డిస్క్ పెడితే అప్పుడు ఆ ఫ్లాపీ డిస్క్లోంచి డాటాని కాపీ పేస్ట్ చేసుకొని, సో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే రెండు ఫ్లాపీ డిస్క్లు డిఫాల్ట్గా పెట్టేవాళ్ళు. ఒక ఫ్లాపీ డిస్క్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ బూటప్ అవుతుంది. డాటా స్టోర్ చేసుకోవాలి అంటే ఇంకొక ఫ్లాపీ డిస్క్ డ్రైవ్లో ఫ్లాపీ డిస్క్ని పెట్టి దానిలో డాటా స్టోర్ చేసి అలా. ఇప్పుడు వాటిని అలా ఎలా గుర్తించాలి అనేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు ఏం చేశాడు అంటే ఒక్కొక్క ఫ్లాపీ డ్రైవ్కి ఒక్కొక్క లెటర్ ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు. సే లిటరలీ ఏ అండ్ బి, దీస్ టూ వర్ రిజర్వ్డ్ ఫార్ ఫ్లాపీ డ్రైవ్ 1, ఫ్లాపీ డ్రైవ్ 2. ఆ తర్వాత హార్డ్ డిస్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు హార్డ్ డిస్క్ని ఐడెంటిఫై చేయడానికి ఆ, వాడు ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఖాళీగా ఉన్న లెటర్ సి కాబట్టి సి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్లో సి మాత్రమే ఉందనుకోండి, మీరు డి కూడా క్రియేట్ చేయాలి అని అంటే ఓకే, హౌ టు క్రియేట్ అ పార్టిషన్ యూ కెన్, అసలు ఎందుకు క్రియేట్ చేసుకోవాలి సార్, కుడ్ బి అ బిగ్ క్వశ్చన్. ఒకవేళ మీరు డేటా మొత్తం అంతా సీకోలంలోనే పెట్టారనుకోండి, హార్డ్ డ్రైవ్ మొత్తం ఒకటే పార్టిషన్ లాగా పెట్టారనుకోండి, ఏదైనా కరప్ట్ అయితే మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు హార్డ్ డిస్క్ని ఫార్మేట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పదం వచ్చింది ఫార్మేట్ చేసి అని. ఆ, దాని అర్థాన్ని ఇప్పుడు చూడబోతున్నాను. దాన్ని పక్కకు పెట్టి, ఫార్మేట్ అనే పదాన్ని పక్కకు పెట్టి ఫార్మేట్ చేస్తే ఉన్న డేటా అంతా పోతుంది. అలాంటప్పుడు మనకి ఏదైనా డేటా కావాలి అంటే మీరేం చేయొచ్చు అంటే ఏదో ఒక పెద్ద ఒక సైట్ కొన్నారు, ఒక 20x40 సైట్ కొన్నారు, దానిలో ఇల్లు కట్టాలంటే ఒక రూమ్ కట్టేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు అదే బెడ్రూము, అదే కిచెన్, అదే హాలు అంటే కొంచెం అనీజీగా ఉంటుంది కాబట్టి మీరు రూములు రూములు కట్టుకుంటారు. ఏదో రెండు రూములు మూడు, అలా హార్డ్ డిస్క్లో కూడా మీరు రూములు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో నేను రెండు రూములు కట్టుకున్నాను. ఒక రూమ్లో నా డాటా ఉంటుంది, ఇంకొక రూమ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయిందనుకోండి, ఈ రూమ్ని మాత్రమే నేను ఫార్మేట్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఈ రూమ్లో ఉన్న డేటా అది అలాగే ఉంటుంది ఆ రూమ్ ఉన్నంత వరకు. ఇప్పుడు ఈ రూమ్ని కూల్ చేస్తే దానిలో ఉన్న డేటా కూడా లాస్ అవుతుంది. ఇలా రూములుగా మీరు కట్టుకొని పనిచేయొచ్చు. ఆ, ఇప్పుడు ఒక రూమ్ సి, ఒక రూమ్ ఉంది, ఆ తర్వాత ఇంకొక రూమ్ కడితే డి అని పేరు పెడతారు, ఆ తర్వాత ఇంకొక రూమ్ కడితే ఈ అని పేరు పెడతారు. అలా అంటే ఇది ఎక్స్ట్రా స్పేస్ కాదు, మీ హార్డ్ డిస్క్లోనే, అంటే మీకున్న సైట్లోనే మీరు ఇల్లు కడితే దానిలో రెండు రూములు పెట్టినట్లు లేదా మూడు రూములు పెట్టినట్లు. ఇది పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవడము అని అంటారు ఈ కాన్సెప్ట్ని. ఓకే, ఎనీహౌ పార్టీషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ నేను తగిలించాను అనుకోండి, పక్కన మీకు పెన్ డ్రైవ్ లేదా యూఎస్బి ఈ అని ఇక్కడ ఇంకొకటి వస్తుంది, ఇలాంటిది ఇంకొకటి వస్తుంది. ఆ వచ్చినప్పుడు పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటాం. ప్లీజ్ కొన్ని పదాలు మీరు జాగ్రత్తగా వాడడం మొదలు పెట్టండి. ప్రొఫెషనల్గా టర్న్ అప్ అవ్వాలి అంటే చూడడానికి టక్కు టై మాత్రమే ఉంటే ఆడు ప్రొఫెషనల్ అని ఎవడు డిసైడ్ అవ్వడు. ఆ, ఓకే, నేను ఏ హీరోని కామెంట్ చేయట్లేదు. ఆ, మనకి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు కనిపించారు. ఆ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాల్లో ఎలా కనిపించారు అంటే రౌడీలాగా కనిపించారు. మాట్లాడేటప్పుడు మాటలు, దాని యాస కూడా రౌడీలాగా ఉండింది.
సే దట్ యాక్సెంట్, ఆ భాష, అడ్రస్ మ్యాచ్ అయినాయి. ఇది బాగానే ఉంది. బట్ అదే అల్లు అర్జున్ గారు ఇంకొక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ, లైక్ సినిమా పేరు నేను మర్చిపోయాను. ఆ, ఏదో డబ్బు కోసం ఆ, ఆస్తు అవన్నీ వదిలేస్తాను. ఆ, ఆ తర్వాత ఏదో ఉపేంద్ర ఈజ్ అ విలన్ ఇన్ దట్ మూవీ. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో నీ ఆస్తి నువ్వే తీసుకో, వాళ్ళ నాన్నగారి కి మంచి పేరు రావాలని తన ఆస్తి వదిలి హీ వాజ్ లుకింగ్ సే డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండిందో మాటలు కూడా అలాగే ఉండినాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. నేను సినిమా హిట్టా ఫ్లాపా అని నేను చెప్పట్లేదు. మనం ఏ విషయాలు ఎలా పట్టుకోవాలో ఎలా ఉండాలో అలా. అదే అలవైకుంఠపురము సినిమాలు ఈవెన్ దట్ స్టోరీ వాజ్ నైస్. కానీ దానిలో ఆ, సగం సినిమా తర్వాత ఆ, హీరో క్యారెక్టర్ టై సూట్ వేసుకున్న సీన్లు ఒకటి రెండు ఉన్నాయి. కానీ మాట్లాడే మాటలు అవి ఆ ఆ డ్రెస్సింగ్ సెన్స్కి మ్యాచ్ అయ్యేలా లేవు. ఈజ్ ది యాక్చువల్ డిఫరెన్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ ఐఎమ్ నాట్ అగైనిస్ట్ అల్లు అర్జున్, రైటా. మంచి సినిమా అలవైకుంఠపురం నేను కూడా చూశాను. బాగుంది సినిమా స్టోరీ. నైస్. ద కాన్సెప్ట్ ఈజ్ ఆ సినిమా కాబట్టి అలా ఏదో అడ్జస్ట్ అయిపోయిందే కానీ ప్రాక్టికల్ లైఫ్లో అలా కుదరదు. మనము ఏ స్థాయిలో ఎదుగుతున్నామో అలాంటి పదాలే వాడాలి. పెన్ డ్రైవ్లోకి మీరు చాలామంది ఏం లేదు, దాదాపుగా అందరూ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు జనరల్గా మాట్లాడేస్తారు. పెన్ డ్రైవ్లో సినిమా ఉంది కదా నీ దగ్గర, పెన్ డ్రైవ్లో ఎక్కిచ్చివా. పెన్ డ్రైవ్లో ఎవరు ఎక్కిచ్చివ్వరండి, పెన్ డ్రైవ్లో కాపీ చేస్తారు. ప్లీజ్ ఇది ఆలోచించండి. పెన్ డ్రైవ్లోకి కాపీ పేస్ట్ చేస్తారే కానీ ఎక్కించరు. ఇలాగే చాలామంది వాడుతుంటారు. గూగుల్లో కొట్టు. ఎవరిని కొట్టాలి గూగుల్లో? అరే గూగుల్లో సెర్చ్ చెయ్యి, కీబోర్డ్లో టైప్ చెయ్యి, కీబోర్డ్లో అది కొట్టు. ఏ కొట్టు, సెమికోలన్ కొట్టు, కోలన్ కొట్టు. అవి కొట్టే వస్తువులు కాదండి, ప్లీజ్. మనం ఆ స్థాయిలో పదాలు అలాగే వాడుతూ ఉంటే మన జీవితంలో మన జీవితంలో ఏనాడు మనకి ఫీలింగ్ రాదు మనం టెక్నికల్గా మాట్లాడుతున్నామని. అదే అదిదో అంటే టెక్నికల్ టర్మినాలజీ వాడితేనే కరెక్టా సార్? స్కిల్ ఉంటే చాలదా? స్కిల్ ఉంటే చాలు. నీకు స్కిల్ ఉందని పక్కనాడికి తెలియాలి అంటే నువ్వు చెప్పాలి కదా. పక్కనాడికి నీకు స్కిల్ ఉందని నువ్వు చెప్పేటప్పుడు నువ్వు సరైన పదాలు వాడకపోతే నీకు స్కిల్ లేదని వాడు డిసైడ్ అవుతాడు. సో సో పెన్ డ్రైవ్లో మనము కాపీ పేస్ట్ చేస్తాం కానీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించము, గూగుల్లో కొట్టము, చాట్ జీపీటీని అడుగు. ఇది ఓకే. పదం జాగ్రత్తగా వినండి. చాట్ జీపీటీని అడుగు. ఎందుకనంటే అది అది ఇంటెలిజెంట్ ఏజెంట్ కాబట్టి అది తన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ని వాడి అది నీకు సమాధానం ఇస్తుంది. అదే చాట్ జీపీటీలో కొట్టు, అది సారీ చాట్ జీపీటీలో కొట్టరాదు, గూగుల్ని అడగరాదు. బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్. గూగుల్లో అంటే బ్రౌజర్లో మీరు టైప్ చేస్తారే కానీ మీరు కొట్టరు. సో ఆ, ఇలాంటి పదాలు కొన్ని చిన్న చిన్నవి మీరు కరెక్షన్ చేసుకున్నారనుకోండి, మీరు మాట్లాడే మాటలు వినేవాడు ఓ గాడ్ వీళ్ళు చాలా మంచి టర్మినాలజీ వాడుతున్నారు అంటే వీళ్ళకి ఈ పదాల పట్ల బాగా గ్రిప్ ఉంది అని కూడా డిసైడ్ అవుతారు. కాబట్టి ఎక్కడ ఏ పదాలు వాడాలో ఆ పదాలు వాడడం అలవాటు చేసుకోండి. సరే ఆ విషయాన్ని పక్కకు పెట్టి బేసిక్గా మీరు పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత దానిలోని డేటా తీసేయాలి అని అంటే ఫార్మేట్ చెయ్యి అని అంటారు. బేసిక్గా అందరూ మాట్లాడే పదం ఫార్మేట్ చెయ్యి. ఇలా వస్తుంది స్టార్ట్ అంటే ఫార్మేట్ అయిపోతుంది. ఫార్మేట్ ఎందుకు చేసినావు అంటే డేటా డిలీట్ చేసేందుకు అంటారు. సంథింగ్ క్రేజీ. డేటా డిలీట్ చేయాలంటే డేటా డిలీట్ చెయ్యి. ఫార్మేట్ ఎందుకు చేస్తావు ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఇంతకీ ఫార్మేట్ చేస్తే ఏమవుతుంది? ఈ అన్ని విషయాలు ఆ, తెలుసుండాలి. ఇవన్నీ కూడా తెలియకుండా ఆ, ఏదో మేము ఆ, సినిమా డౌన్లోడ్ చేసినాం సార్, వెరీ నైస్, బాగానే ఉంది సినిమా, మాకు 6 GB ఉంది సార్, వెరీ గుడ్, చాలా మంచిది. 6 GB ఉన్న సినిమాని పెన్ డ్రైవ్లో కాపీ చేసినాం సార్. కాపీ కాలేదు. ఏ అంటే పెన్ డ్రైవ్ ఫార్మేట్ సపోర్ట్ చేయట్లేదు, ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. ఫార్మేట్ అంటే ఇవి
చాలా బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫార్మేట్ చేయడం అంటే డిలీట్ చేయడం కాదు. అఫ్ కోర్స్ ఫార్మేట్ చేస్తే డిలీట్ అవుతుందే కానీ ఫార్మేట్ చేయడం అంటే డిలీట్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రెడ్ స్లై ఉందనుకుందాం. బ్రెడ్ స్లై మీద ఏదో బ్రెడ్ స్లై అనుకుందాం. అండ్ ఆల్ యూ పీపుల్ నో చెర్రీ ఫ్రూట్ ఎర్రగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్రెడ్ స్లై మీద చెర్రీ ఫ్రూట్ని అలా పెట్టారనుకోండి. ఓకే, అది ఉంటుంది. ఏదో ఒక సైడ్ కాస్త దొర్లి అడ్జస్ట్ అయ్యి అలా ఉంటుంది. మీరు బ్రెడ్ స్లైడ్ని కాస్త కదిలించారనుకోండి, చెర్రీ ఫ్రూట్ జార్ కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ చెర్రీ ఫ్రూట్ కింద పడకూడదని అంటే ఏం చేయాలి అంటే, యూ కెన్ అప్లై ఏ టెక్నిక్. బ్రెడ్ మీద ఒక లేయర్ జామ్ పూయండి. ఒక లేయర్ జామ్ పూసిన తర్వాత చెర్రీ ఫ్రూట్ని దాని మీద పెట్టారనుకోండి, జామ్కి కొంచెం స్టిక్కీ ఫీచర్ ఉంటుంది కాబట్టి చెర్రీ ఫ్రూట్ అలాగే అంటుకొని ఉంటుంది. మీరు బ్రెడ్ని కొంచెం కదిలించారనుకోండి, ఆయన చెర్రీ ఫ్రూట్ కదలదు. ఎందుకంటే ఏదో గమ్లాగా అక్కడ జామ్ పూసి అంటించినట్లు ఆగి ఉంటుంది. నౌ ద కాన్సెప్ట్ ఈజ్, ఈ బ్రెడ్ స్లై మీ హార్డ్ డిస్క్ అయితే, చెర్రీ ఫ్రూట్ మీ డాటా అయితే, మీరు అప్లై చేసిన జామ్ ఉందే అది ఫార్మేట్ చేయడం. ఫార్మేట్ చేయడం అని అంటే జామ్ అప్లై చేయడము లాంటి కాన్సెప్ట్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ దాని మీద చెర్రీ ఫ్రూట్లో 4 పెట్టినారు అనుకుందాం, అక్కడక్కడ ఒక్కొక్కటే. ఏవో బాగానే ఉంది. మళ్ళీ మీరు స్పూన్తో జామ్ ఎత్తుకుని మళ్ళీ ఇప్పుడు జామ్ అప్లై చేశారనుకోండి, ఇప్పుడు స్పూన్తో జామ్ మళ్ళీ అప్లై చేస్తే స్పూన్ వీటినన్ని నీ కిందికి తోహేస్తుంది. లాగా మీరు ఫార్మేట్ చేస్తే డాటా డిలీట్ అవుతుందే కానీ డిలీట్ చేయడానికి మీరు ఫార్మేట్ చేసే పని లేదు. ఈజ్ వాట్ ఫస్ట్ కోర్ కాన్సెప్ట్. సో formatting is applying jam like thing on బ్రెడ్ స్లై. హార్డ్ డిస్క్ మీద జామ్ అప్లై చేయడం లాంటి కాన్సెప్ట్. అప్పుడు ఏం జరుగుతుంది ఈజ్ అగైన్ ఏ బిగ్ క్వశ్చన్. ఏం జరుగుతుంది అంటే, మన కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి డాటా పల్స్ నో పల్స్ అనే ఫార్మేట్లోనే స్టోర్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది కాబట్టి మామూలుగా మనము దువ్వెన తీసుకుని తలపైన దువ్వి పేపర్ ముక్కల మీద పెడితే పేపర్ ముక్కలన్నీ దువ్వెన అట్రాక్ట్ చేసినట్లు అక్కడ ఫిజిక్స్లో చెప్తారు కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని. అలా హార్డ్ డిస్క్ మీద లేదా మీ పెన్ డ్రైవ్ మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటి మీద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అవుతుంది. ఈ కొత్త మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అయినప్పుడు ఆల్రెడీ ఉన్న డాటా పోతుంది అంతే. అక్కడ అంతకంటే ఇంకేం జరగదు. ఇది ఫార్మేట్ చేయడం అంటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మేట్ గురించి నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఆ, వివరంగా అర్థం చేసుకుని ఆ తర్వాత ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లోకి మళ్ళీ అడుగు పెడతాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మనకి బాగా అర్థం అవ్వాలి. అర్థం అవ్వకుండా ఏదో ల్యాప్టాప్ కొనుక్కుంటే ఉపయోగం లేదు. దాన్ని వాడుకోగలగాలి. వాడుకోవాలంటే ఇవన్నీ తెలుసుంటుంది. రైట్? చలో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ టుమారో with another concept.